అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అసలు అసెంబ్లీలో ఏం జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? సీఎం మాట్లాడిన తర్వాత గవర్నర్ ప్రసంగం పైన పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్ ఇవ్వాలి ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు క్లారిఫికేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. కానీ ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్స్ సంబంధించి ఒక ఏదైతే సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉండడం జరిగిందో అవన్నీ కూడా సత్యదూరం, వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్ ఉండాలని చెప్పేసి కూడా మంత్రి హరీష్ రావు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తమకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి సమయం ఇవ్వండి, లేకపోతే ప్రొటెస్ట్ కన్నా టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కాకుండా మైక్ ను కట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే గతంలో తాము చేపట్టిన సంబంధించి కావచ్చు ప్రతి విషయం ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ అవాస్తవము, వాటి కూడా రికార్డులో క్లారిఫై చేయండి అని చెప్పిన సంబంధం కనబడింది. మొత్తంగా అన్ని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏవైతే ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా సత్యదూరమైన విషయాలు. సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా తాము క్లారిఫికేషన్ ఇస్తాం, సమయం ఇవ్వండి అంటే మాత్రం ఇవ్వకుండా అదే విధంగా 3 సార్లు కూడా మైక్ ను కట్ చేయడం జరిగింది. దీని పరిణామాల నేపథ్యంలో కూడా వారందరూ సభాపతి అప్పటికే వాయిదా వేసుకోవడం జరిగింది. బుధవారం వరకు 11 గంటలకు వాయిదా వేయడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పుకోవడం జరిగింది. తాము ఏ అంశాలపైన మాట్లాడడం తెలుసుకున్నామో పూర్తి స్థాయిలో వాటన్నిటిపైన కూడా మీడియా పాయింట్ లో చెప్పిన నేపథ్యం కనపడుతుంది. ఎప్పటి వరకు కూడా తాము ఏ విధంగా అభివృద్ధి చేశాము, ఏవైనా ఎట్లాంటి అబద్ధాలను సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు అని చెప్పేసి పూర్తి స్థాయిలో హరీష్ రావు మీడియా పాయింట్ వరకు చెప్పిన నేపథ్యం కనబడుతుంది. అమరవీరులకు సంబంధించి కూడా చెప్పడం ఎంతవరకు సమంజసం, అమరవీరులు చావులకు సంబంధించి వారు చనిపోవడానికి సంబంధించి కారణం ఎవరు, కాంగ్రెస్ పార్టీ కదా అని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. ఇప్పుడు వచ్చి సంబంధించిన వారికి అది చేస్తాం అని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కు సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో చేశామని నేపథ్యం, అది కాలువల ద్వారా నీరు అందుతుందని చెప్పిన నేపథ్యం. కానీ ఒకప్పుడు పాలమూరు దత్త తీసుకుని చంద్రబాబు నాయుడు హయాంలో కూడా అప్పుడు మాట్లాడలేదు అని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. అలాగే మొన్న 2014 నుంచి చూసుకున్నట్టయితే రైతుకు కనీస మద్దతు ధరను కూడా ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరను ఇవ్వలేదని కూడా అబద్ధాలు చెప్పారని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే 1960 రూపాయలను కూడా వడ్లకు సంబంధించి మద్దతు ధరను తాము ఇచ్చామని కూడా హరీష్ రావు గారు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే రైతు వ్యతిరేక విధానాలను అవలంబించడం కాంగ్రెస్ హయాంలో చాలా మంది కూడా ఆత్మహత్యలు చేస్తున్నారని కూడా వివరించడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏదైతే రైతులకు సంబంధించి రైతు ఆత్మహత్యలు ఏవైతే రైతులు చనిపోవడం జరిగిందో రైతుకు సంబంధించి బీమా ఇవ్వడం జరిగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే రైతులు చనిపోవడం జరిగిందో వారన్నిటి కూడా రైతుల రైతు బీమా ఎవరైతే తీసుకున్నారో రైతు ఆత్మహత్య కిందనే వాటిని సమకట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పిన నేపథ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా సహేతుకం కాకుండా సత్యదూరమైన విషయాలను సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాబట్టి వాటన్నిటి కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి, తాము మాట్లాడతాము, ప్రతి ఒక్కటి ఏదైతే అబద్ధాలు మాట్లాడేదో దాన్ని అన్నింటిగా సరిచేయాలని
కానీ అవన్నీ కూడా మాట్లాడకుండా హరీష్ రావు గారి మైక్ ను కట్ చేసి సభను బుధవారానికి వాయిదా వేస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా క్లారిఫికేషన్ ఇవ్వకుండా తమ చేయనీయకుండా ప్రభుత్వం పారిపోయిందని కూడా చెప్పిన నేపథ్యం కాబట్టి దీనిలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా సభ నుంచి కూడా ప్రొటెస్ట్ చేసుకుంటూ మీడియా పాయింట్ వద్దకు రావడం జరిగింది. అయితే గణేష్, అంటే రాత్రి 12 గంటల వరకు అయినా ఉండి చర్చిద్దామన్న హరీష్ రావుకు స్పీకర్ 5 నిమిషాలు కూడా మైక్ ఇవ్వకపోవడాన్ని బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? కుమార్, ప్రతి ఒక్కటి కూడా అంటే ఇప్పటి వరకు కూడా మా సీఎం గా మాట్లాడిన మాటలన్నిటి కూడా గోబల్స్ ప్రచారంగానే ఎమ్మెల్యేలు అందరూ కూడా మాజీ మంత్రులు కూడా చెప్పబడుతుంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి దానికి సంబంధించిన కాలువలు తవ్వితే నీరు వస్తుందని చెప్పిన నేపథ్యం ఉంది. మద్దతు ధరను తామే వహించామని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. అలాగే ప్రతి ఒక్కటి కూడా తామే ఒక్కటి కూడా ఇవన్నీ కూడా గూగుల్స్ ప్రచారం చేసుకుంటూ ముఖ్యమంత్రి తామే చేస్తామని చెప్తున్న నేపథ్యం కాబట్టి వాటన్నిటి కూడా క్లారిఫికేషన్ అంటే చెప్పుకోవడానికి వారికి ఏదీ లేదు. వీరికి ఇంకా రాత్రి 12 అయినా సరే రేపు మరొక రోజు కూడా తీసుకుంటాము అన్న నేపథ్యం కనబడింది. కానీ ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం లేకపోవడం కావచ్చు, అది కుటుంబ నేపథ్యం అని వాళ్ళే మాట్లాడాలంటే చాలా రోజుల నుంచి కూడా నెహ్రూ నుంచి కూడా రాజీవ్ గాంధీ వరకు రాహుల్ గాంధీ వారిదే కుటుంబ నేపథ్యం ఉందని, అంటే ప్రొటెస్ట్ లో వారిదే పడిపోవడం ఇదంతా కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు మాట్లాడుతున్న మాటలకు అక్కడ డిఫెండ్ చేయడం వారి దగ్గర మాటలు లేకపోవడం, ఇంతవరకు జరిగిన అభివృద్ధిని తాము ఏ విధంగా వారిపైన బురద జల్లాలనేది కూడా వారికి వద్ద సమాధానం లేకపోవడం వల్ల గోబల్స్ ప్రచారం చేయడం. అందులో భాగంగానే ఎంతసేపు అయినా సరే తాము ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగిందో మీకు సమయం ఇస్తాం, ప్రతి ఒక్క ప్రశ్న కూడా మాట్లాడండి, మేము మీరు చేశారో మేము చెప్తాము, ఇదే మీకు శిక్ష చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు కూడా అదే చెప్పడం జరిగింది, మేము కూడా కూడా వినండి అని చెప్పిన నేపథ్యం ఉంది. ఎంతవరకైనా సరే క్లారిఫికేషన్ ఇవ్వడానికి సమయం ఇవ్వండి అన్న ఏవైతే గోబల్స్ ప్రచారాన్ని చేయడం జరిగిందో ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిపైన వాటన్నిటి కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి, మేము కూర్చుంటాము ఎంత సమయం అయినా సరే. ఇప్పటికి కూడా అవన్నీ కూడా సత్యదూరమైన విషయాలు కాబట్టి దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ప్రభుత్వం వద్ద సమాధానం వల్లనే మాజీ మంత్రి హరీష్ రావు గారి మైక్ ను కట్ చేయడం జరిగింది. సమాధానం లేకపోవడం వల్లనే వీరంతా చేస్తానని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.